ఇట్లా ఉన్న మన రూమ్ని ఇట్లయితే చేసేసా. దిస్ ఈజ్ మై యూట్యూబ్ స్టూడియో అండ్ రైడర్ స్టోర్ అన్నమాట. చూసుకోండి, ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ సెల్ఫులు మన ఓన్ డిజైన్. ప్రతి ఒక్కరి సెల్ఫులు ఎట్లుంటుందంటే సైడ్కి వెళ్ళి వాల్స్ ఉండి మధ్యలో ఇలాంటి సెల్ఫులు అయితే ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. మనది అట్లా కాదు. చూడండి, సైడ్కి వెళ్ళి ఎలాంటి సపోర్ట్ అయితే లేదు, డైరెక్ట్ సపోర్ట్ వచ్చేసి డైరెక్ట్ గోడ నుంచే. అండ్ ఇదే విధమైన సెల్ఫులు ఇటు సైడ్ కూడా ఉంది. చూడండి, ప్రజెంట్ వర్క్ ఆగిపోయింది, చేస్తున్న వర్క్ ఆగిపోయింది. ఎందుకంటే బడ్జెట్ లేక, ఉన్న బడ్జెట్ మొత్తం అయిపోయింది కాబట్టి బడ్జెట్ వచ్చినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని ప్రజెంట్ అయితే ఆపేసినాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెల్ఫులు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, ఎటువంటి సైడ్ వాల్స్ లేకుండా, సైడ్ సపోర్ట్ లేకుండా వీటిని అయితే రెడీ చేయించుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే విధంగా సైడ్ సపోర్ట్ లేకుండా వీటిని కూడా అరేంజ్ చేయించుకున్నాను అనమాట మన యూట్యూబ్ స్టూడియోలో, మన రైడర్ స్టోర్లో. సో ఇది మన స్టూడియో అనమాట. ఎప్పుడు అయిపోతుందో నాకైతే తెలుస్తలేదు, చాలా గ్యాప్ అయిపోయింది, దగ్గర దగ్గర ఇయర్ అయిపోయింది అనమాట స్టార్ట్ చేసి కూడా. సో ఇప్పటివరకు ఇంకా కాలేదు. అండ్ దిస్ ఇస్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. దిస్ ఈజ్ మై హోమ్ టూర్ వీడియో గైస్. ఎంతవరకు వర్క్ అయిందో ఈ వీడియోలో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం స్టూడియో మన ఓన్ టాలెంట్ తోటి ఎక్కడెక్కడ ఏ విధంగా డిజైన్స్ చేపియాలో అదే విధంగా డిజైన్స్ చేపిస్తున్నా. నా డిజైన్స్ కొంచెం హెవీగా అయిపోయి బడ్జెట్ అయితే ఫాస్ట్గా అయిపోయింది అనమాట. లేకపోతే నా డిజైన్స్ కొంచెం తక్కువ ఉంటే సో బడ్జెట్ కొంచెం ఫాస్ట్గా ఇప్పటి వరకు ఉండేది అండ్ కొంచెం వర్క్ కూడా ముందరకు పోయేది అనమాట. ఏమైందంటే బడ్జెట్, నా టాలెంట్, నా డిజైన్స్ మొత్తం వేరే లెవెల్ ఉండే, అందుకే బడ్జెట్ అనేది ఫాస్ట్గా అయిపోయింది. ఇది గైస్ పంచాయతీ. సో ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ లేక వర్క్ని అయితే ఆపేసినాము. పర్లేదు గైస్, బడ్జెట్ ఉన్నప్పుడే రీస్టార్ట్ చేద్దాం. ఒకసారి మనం స్టార్ట్ చేస్తే వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా సరే మళ్ళీ ఆపితే, ఒకవేళ మన దగ్గర ఎంతలో బడ్జెట్ ఉంటే అంత వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అయిపోతే మళ్ళీ ఆపుతాం. ఎవ్వరు మనల్ని కొడతలేరు, తిడతలేరు. మన దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. బడ్జెట్ లేకున్నా అప్పు తీసుకొచ్చి తీసే అంత అవసరం లేదు. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా కట్టుకొని కూడా చేసేది ఏం లేదు, అందరికీ తెలిసిందే కాబట్టి. సో స్టార్ట్ మెల్లగా చేద్దాం అండ్ వర్క్ను కూడా మెల్లగా కంప్లీట్ చేద్దాం. అండ్ ఇది ప్రజెంట్ మన స్టూడియో అనమాట. చూసుకోండి మొత్తం. అండ్ ఇక్కడ ఈ సెల్ఫులు అరేంజ్ చేయించుకున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్లీ టీవీ డిజైన్ అనమాట. మా వాళ్ళు చెప్పిర్రు, ఎంత పెద్ద ఎందుకురా టీవీది, ఒక 40 ఇంచెస్ నుంచి ఒక 30 ఇంచెస్ చాలు అని మా వాళ్ళు అన్నారు. బట్ నేను నా ఫోర్స్ వల్ల, చూడండి ఎంత పెద్ద టీవీ ఇంకా రాలేదు కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ ఇంత పెద్ద టీవీ వచ్చే విధంగా అరేంజ్ చేయించుకున్నాను. చూడండి సెల్ఫ్ని దగ్గర 60 నుంచి 70 ఇంచెస్ టీవీ అయితే ఇందులో వస్తుంది అనమాట. ఈరోజు నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఈరోజు నేను టీవీ పెట్టియలేకపోవచ్చు, ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఇక్కడ ఈ స్క్రీన్ మీద 70 ఇంచెస్ టీవీ చూపిస్తా. అందులో ఇదే వీడియో ప్లే చేసి కూడా చూపిస్తా. గుర్తు పెట్టుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ రోజు కాకపోతే వచ్చే సంవత్సరం అయినా 72 ఇంచెస్ టీవీ విత్ మై ఓన్ మనీ ఖచ్చితంగా పెట్టి చూపిస్తా. అండ్ ఇది ఛాలెంజ్ అంటే. అండ్ ఇక్కడ నుంచి చిన్న సెల్ఫ్లు అయితే చేయించుకున్నాను అనమాట, ఎందుకంటే మన సామాన్లు పెట్టుకోనికి. అండ్ పైన ఇక్కడ మనకు బల్బులు కూడా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకా ఫిట్టింగ్ అనేది ఏం చెప్పలేదు కానీ బల్బుల కోసం హోల్స్ అయితే తీసేసిన అనమాట. ఆల్రెడీ 3 హోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. ఇది మన టీవీ సెటప్ అనమాట. ఇక్కడ మన టీవీ అయితే వస్తుంది దగ్గర 70 ఇంచెస్ టీవీ. నా సొంతంగా నేను తీసుకొని పెడతా, ఈరోజు కాకపోతే రేపైనా పెడతా కానీ పెడతా. బట్ చిన్న టీవీ అయితే అస్సలు పెట్టాను. అండ్ ఇది కాసి ఇప్పుడు బాత్రూమ్. అండ్ బాత్రూంలో పెద్దగా డిజైన్స్ అంటే ఏమి ఉండదు అనమాట, నార్మల్గానే ఉంటుంది. ఇది బాత్రూమ్. సో ఇంకా వర్క్ ఆగిపోయింది అనమాట. మొత్తం వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఆగిపోయిందంటే, అండ్ స్టార్టింగ్ మొత్తం స్లాబ్ వేసి మేము వదిలేసినాం అనమాట. దగ్గర స్టార్టింగ్ లో మేము వర్క్ ఎక్కడ ఆపేసినామంటే, యాక్చువల్గా ఇక్కడ 6 పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి ఆపేసినాం. దాని తర్వాత 5-6 ఇయర్స్ అసలు టచ్ కూడా చేయలేదు. అండ్ ఒకటేసారి టచ్ చేసినాం 2025లో టచ్ చేసి. సో మొత్తం ఇటుకలతోటి మొత్తం ఏం లేదు, మొత్తం
ఇటుకలు, గోడలు అండ్ సిమెంట్, డోర్ డిజైన్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదనమాట. ఇప్పుడు జస్ట్ వర్క్ ఎక్కడ ఆగిపోయిందంటే బాత్రూమ్ కి డోర్లు, కిటికీలు అండ్ మన డోర్ కి డోర్స్ అండ్ విండోస్ అండ్ మొత్తం రూమ్ లో కలరింగ్ అండ్ బండలు ఇవే ఆగిపోయినాయి అనమాట. అండ్ బాత్రూమ్ లో మొత్తం బాత్రూమ్ సెటప్. జస్ట్ ఇప్పుడు వర్క్ ఎక్కడ వరకు అయిపోయిందంటే వర్క్ వచ్చేసి సిమెంట్ వర్క్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో అక్కడ వరకు అయితే సిమెంట్ వర్క్ మొత్తం అయిపోగొట్టినాం. ఎందుకంటే మళ్ళీ సిమెంట్ తో అవసరం లేకుండా చేసేసాం అనమాట. మొత్తం సిమెంట్ వర్క్ చేసేసాం. అండ్ ఇక్కడ మనకు నచ్చిన డిజైన్స్ అయితే చేయించుకున్నా. అండ్ మెయిన్ డిజైన్ ఇంకా కలర్ తోటి వేరే వేరే లెవెల్ మన మైండ్ సెట్ లో డిజైన్స్ ఉంటుంది. సో ఆ డిజైన్స్ ఎటు సైడ్ అంటే ఇక్కడ సైడ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా, ఇదే మన ఇక్కడ యాక్చువల్ డిజైన్ ఇక్కడనే వస్తుంది. సో ఇక్కడ వచ్చి ఇక్కడ గోడ మీద ఒక డిజైన్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ క్లాతింగ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా క్లాతింగ్ ఫిట్టింగ్ డిజైన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం వ్లాగ్స్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ క్లాత్, బ్లాక్ క్లాత్, ఇక కొన్ని క్లాత్ పెట్టుకొని అండ్ గోడకు కూడా మన యూట్యూబ్ కోసం పర్ఫెక్ట్ గా సింక్ అయ్యే సెటప్ అయితే ఈ గోడకు కూడా కలరింగ్ అనేది చేపిస్తాం అనమాట. అండ్ ఇది మొత్తం మన మైండ్ లో ఉంది, బట్ చేతిలో బడ్జెట్ లేదని వర్క్ అయితే ఆపేసినాం. అండ్ ఇది గాయ్స్ మన యూట్యూబ్ స్టూడియో. ఎన్ని రోజులు తయారైతుందో తెలియదు. సో ఇదనమాట మన యూట్యూబ్ స్టూడియో. ఆగిపోయింది ప్రస్తుతానికి. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. ఎప్పుడైనా స్టార్ట్ కానీ బడ్జెట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకో రూమ్ చూపిస్తా. ఈ రూమ్ కి ఆ రూమ్ కి సంబంధం లేదు. అది కిచెన్ రూమ్ అండ్ అది బెడ్రూమ్. అది తర్వాత నా ఫ్యూచర్ ని బట్టి ఆ రూమ్ అయితే కన్వర్ట్ చేసుకుంటా అనమాట. బట్ ఈ రూమ్ కి ఆ రూమ్ కి సంబంధం అసలు లేదు. ఆ రూమ్ లో పోవాలంటే ఖచ్చితంగా బయట నుంచే పోవాలి. సో చూసారు కదా రూమ్, ఈ వర్క్ ఇక్కడనే ఆగిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి ఆగిపోయి అండ్ ఈ వేరే రూమ్కి పోవాలనుకుంటే ఇక్కడ నుంచే పోవాలి. బయటికి వెళ్ళే ఈ రూమ్లోకి అయితే ఎంటర్ కావాలన్నమాట. సో చూసుకోవచ్చు, ఇదే మన రూమ్, ఇంకో రూమ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మన దేవుని రూమ్. ప్రజెంట్ ఇంకా ఈ విధంగా డిజైన్ చేయించుకున్నా నార్మల్గా. అండ్ ఇక్కడ స్టెప్స్ అనుకున్నారు, స్టెప్స్ కాదు, దేవుళ్ళ ఫోటోలు అమర్చడానికి 2 స్టెప్స్ లెక్క అయితే సెటప్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి కట్ పీస్ ఆఫ్ ఒక ఏమంటారు సంథింగ్. సో ఇది కూడా చేయించుకున్నాం అనమాట. ఇది మన దేవుని రూమ్. కొన్ని డిజైన్స్ అయితే దీంట్లో చేపియాలన్నమాట, బట్ ఇప్పుడే కాదు, మన వర్క్ స్టార్ట్ అయినప్పుడు అది కూడా ప్రిపరేషన్ చేపిద్దాం. అండ్ ఈ రూమ్ చూడండి, ఏం లేదు, జస్ట్ ఇక్కడ కిచెన్ రూమ్ వస్తుంది. కిచెన్ సెటప్ వచ్చి చిన్న ఇక్కడ ఇలాంటిది గోడ వస్తుంది. ఇది ఇంకా మొత్తం ఇది కిచెన్ రూమ్ అనమాట. ఇది కిచెన్ రూమ్ వచ్చేసి ఇది మొత్తం కిచెన్ రూమ్. ఇక్కడ కిచెన్ సెటప్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి, ఈ గోడ ఉంది కదా, ఇక్కడ ఈ గోడ వచ్చేసి ఆ రూమ్ లో బాత్రూమ్ అనమాట. సో ఇక్కడ మన ఇష్టం ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా ఇక్కడ మన ఈ ప్లేస్ అనేది మనం ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఇక్కడైతే ఒక సోఫా అయితే అరేంజ్ చేస్తాను అనమాట, ఎందుకంటే చెప్పలేం. సో బట్ ఇక్కడ ఏంది అనేది ఇప్పుడు అయితే నేను ఏం ప్లాన్ చేయలేదు. ఈ రూమ్ అసలు ఎటువంటి ప్లానింగ్ అయితే లేదనమాట. బట్ ఇక్కడ ఒక దేవుని రూమ్, ఇక్కడ వచ్చి వంట రూమ్. సో వంట రూమ్ పక్కన దేవుని రూమ్ ఉండాలో ఉండొద్దు నాకే తెలియదు, కానీ మొత్తం ఈ రూమ్ అయితే ప్యాక్ అయిపోతుంది. చూడండి, మొత్తం గోడ మొత్తం ప్యాకింగ్ ఉంటుంది, దేవుని రూమ్ మొత్తం ప్యాకింగ్ ఉంటుంది, వంట రూమ్ మొత్తం ఓపెన్ ఉంటుంది. సో ఇదనమాట. ఈ రూమ్ లో పెద్దగా ఏం లేదు చెప్పుకోనికి కూడా. ఒకటి దేవుని రూమ్ అండ్ ఇంకొకటి వంట రూమ్, అంతే, ఇంకేం లేదు ఈ రూమ్ లో. మొత్తం ఓపెన్ రూమ్ అనమాట. అండ్ ఈ రూమ్ కి ఆ రూమ్ కి అసలు సంబంధం లేదు. యాక్చువల్గా ఎక్కువ బడ్జెట్ ఎక్కడైందో ఇప్పుడు చూపిస్తా. ఈ నార్మల్ సిమెంట్ కోటింగ్కి ఏం కాలేదు ఎక్కువ బడ్జెట్. యాక్చువల్గా ఎక్కువ బడ్జెట్ ఎక్కడైందో ఇప్పుడు చూపిస్తా, నడి ఎండలో పోయి. చలో, సో చూడండి గాయస్, యాక్చువల్గా అమౌంట్ ఎక్కువ లాగింది ఈ డిజైనే ఎక్కువ అమౌంట్ లాగింది అనమాట. సో చూసుకోండి, డిజైన్ చూడండి ఒకసారి. అక్కడ మన ఓన్ టాలెంట్ తోటి ఎక్కడెక్కడ ఏ విధంగా వస్తే బాగుంటుందో అవన్నీ 1కి 10 సార్లు థింక్ చేసి మరి సో డిజైన్ అయితే చేయించుకున్నా. సో హై గాయ్స్, కనిపిస్తున్నా ఇక్కడ డిజైన్ నేను. అండ్ మొత్తం సెటప్ అనేది ఇట్లా. అండ్ ఇంకో డిజైన్ చూపిస్తా. ఇది పర్ఫెక్ట్గా నేను అనుకుంది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి అనమాట. సో ఇది చూడండి. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వేరే విధంగా అనుకున్నా, బట్ వేరే విధంగా వచ్చింది ఇక్కడ. సో అమేజింగ్ జింగ్ ఎక్కువ కాస్ట్ దీనికే అయిపోయింది అనమాట. జస్ట్ డిజైన్ చేయించుకోవడానికే, ఇంకా దీనికి కలరింగ్ అనేది కాలేదు. అది అయితే మొత్తం అమౌంట్ ఖతం. సో చూసుకోవచ్చు, ఇది ఇంకో బాత్రూమ్. జస్ట్ ఇది నార్మల్ బాత్రూమ్ అనమాట. ఎమర్జెన్సీలో బయట అంటే ప్రతి ఒక్కరు లోపలనే రావాలని ఏం లేదు, ప్రతి ఒక్కరు బయటనే యూజ్ చేసుకోవాలని కూడా ఏం లేదు. కొందరు లోపల యూజ్ చేసుకోవచ్చు, కొందరు బయట యూజ్ చేసుకోవచ్చు. అది మన ఒపీనియన్ని బట్టి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎవరికి ఎటువంటి అభ్యంతరం అయితే లేదనమాట. ఎవరైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అన్ని బాత్రూమ్ యూజ్ చేసుకోనికనే కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకటేసారి 2-3కి బాత్రూమ్ అవైలబుల్గా ఉండాలి అంటే ఉండదు. కాబట్టి
మన దగ్గర అయితే 3 బాత్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 బాత్రూమ్స్ బయట ఉన్నాయి, ఒక బాత్రూమ్ బెడ్రూమ్ లో ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఒకటే ఒక బాత్రూమ్ యూజ్ చేస్తున్నాం, అది కూడా మన పాత ఇంటి దగ్గర. ఈ బాత్రూమ్ ఇంకా రెడీ కాలేదు, అండ్ మన బెడ్రూమ్ లో బాత్రూమ్ కూడా రెడీ కాలేదు. రేక్ వేయించుకున్నా, మెట్ల మీదకి రేక్ వేయించుకున్నా. ఎందుకు రేక్ వేయించుకున్నా అంటే వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మెట్ల మీదంగా వచ్చి వర్షం మొత్తం గలీజ్ అయిపోతుంది కాబట్టి, అండ్ ఆ వర్షాకాలం వల్ల మొత్తం ఇష్యూ అయిపోతుంది కాబట్టి మొత్తం రేక్ వేయించుకొని సెటప్ అయితే చేయించుకొని ఇది ఒక రూమ్ లెక్కనే అయిపోయింది అనమాట. ఎప్పుడన్నా సరే నిద్ర పోవాలనుకుంటే ఇక్కడ వచ్చి కూడా నిద్రపోవచ్చు. ఎందుకంటే ప్లేస్ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో, మొత్తం ప్లేస్ ఇక్కడ కూడా పడుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కట్టెలు పైపులు అవి ఇవి పెట్టి ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వర్క్ ఆగిపోయింది, బడ్జెట్ అయిపోయింది, వర్క్ అయితే ఆపేసినాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇది కూడా ఒక నార్మల్ రూమ్ ఇల్లు లెక్కనే అయిపోయింది అనమాట ప్రజెంట్లీ. సో ఇట్లుంటుంది గైస్ ప్రిపరేషన్ అనేది. మొత్తం మన ఓన్ టాలెంటే, ఇక్కడ డిజైన్ మన ఓన్ టాలెంటే. ఎంతో కష్టపడి ఎన్నో గూగుల్ సెర్చ్ చేసి ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ చూసి మొత్తం డిజైన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టియాలో పెట్టించిన, బట్ జస్ట్ పెట్టించిన కాడికి అయిపోయిందనమాట. ఇంకా యాక్చువల్ వర్క్ అయితే కాలేదు. కలర్ చేపిస్తే యాక్చువల్ వర్క్ అయినట్టు. సో ఆ కలర్ ఎప్పుడైతుందో ఎప్పుడు ఏందో ఏం తెలుస్తలేదు కాబట్టి వర్క్ని అయితే ఆపేసినాం బడ్జెట్ లెక్క. ఇక్కడ చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే అయిపోతాయి అనమాట, బర్త్డే ఫంక్షన్స్ అవి ఇవి. అండ్ చూసుకోవచ్చు ఎంత దూరం ఉందో మా ఇల్లు, అండ్ ఇంత లెంత్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇది గైస్ మ్యాటర్ మొత్తం. సో చూసుకోండి మొత్తం పైన ఇది మన ఓల్డ్ హోమ్ స్లాబ్ అనమాట, మన ఓల్డ్ హోమ్ స్లాబ్. అండ్ అదేమో మన యూట్యూబ్ కోసం కట్టుకున్న కొత్త రూమ్ స్లాబ్. సో వచ్చేసి సో ఇదన్నమాట డిజైన్. అండ్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది గైస్, ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో మన యూట్యూబ్ స్టూడియో అని. బట్ ఎప్పుడైతుందో తెలియదు. అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇది ఒక విండో లెక్క కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, బట్ ఇది విండో కాదు, జస్ట్ ఫ్రంట్ సైడ్ డిజైన్. ఇక్కడ కూడా ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ఎప్పుడైతుంది అంటే అవుతుంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ ఏం చేస్తారో నా మైండ్లోకే ఉందన్నమాట, అది ఖచ్చితంగా చేసి చూపిస్తా. బట్ ప్రజెంట్ ఇప్పుడైతే జస్ట్ వర్క్ ఆగిపోయింది బడ్జెట్ లేక అని మొత్తం ఆపేసినాయిగా. ఒకటేసారి స్టార్ట్ చేయాలి, మొత్తం వర్క్ కంప్లీట్ చేయాలన్నట్టుగా ఆపేసినాం. సో ఇక్కడ అక్కడ నుంచి చూసేటోళ్ళకు ఇది విండో లెక్క కనిపిస్తుంది, అంతేగాని ఇది విండో కాదు గాయస్. ఇది నార్మల్ డిజైన్ విత్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళి ఇదొక డిజైన్ అంతే. సో కిందికి అయితే వెళ్దాం. కిందికి పోయి మన ఫ్రంట్ లుక్ ఎట్లుందో చూపిస్తా. యూట్యూబ్ స్టూడియో అండ్ మన ఇంకో రూమ్ మీద ఎట్లాంటి డిజైన్స్ చేయించుకున్నానో అది కూడా చూపిస్తాను అనమాట. చూడండి గైస్ పైన డిజైన్ ఇప్పుడు జస్ట్ కలర్స్ కొట్టియలే, ఇంకా కలర్స్ అయితే పడలేదన్నమాట ఈ గోడల మీద. సో ఒకసారి కలర్ పడ్డాక అసలైన డిజైన్ ఏంటిదో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా డిజైన్స్ అయితే చేయించుకున్నా. అండ్ బయట కూడా చూసుకోవచ్చు ప్రతి డోర్ మీద ఒక చిన్న పట్టీలోకి వచ్చి, అండ్ విండోస్కి కూడా చిన్న పట్టీలోకి వచ్చి లోపలికి వెళ్ళి ఒక లైన్ అనేది వచ్చిందనమాట. సో చూడండి ఇది మన డోర్ అనమాట. ఈ డోర్ కి సైడ్కి వెళ్ళి ఒక పట్టీ అయితే వచ్చింది. ఇది విండోస్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. విండోస్ కి చూసుకోవచ్చు పెద్ద పట్టీలు పెట్టించి అండ్ ఒక లైన్ అయితే కొట్టించిన. ఈ లైన్ లో వేరే అసలు మొత్తం థింకింగ్ వేరే విధంగా ఉంది గాయస్. అది అయిపోతే ఒకసారి అసలు మామూలుగా ఫీల్ వస్తలేదు. అండ్ సేమ్ మన యూట్యూబ్ స్టూడియోకి కూడా అదే విధంగా ఉంది. బయట మాత్రం 2 రూమ్లకు సేమ్ చేపియాలి కాబట్టి 2 రూమ్లకు సేమ్ చేయించుకున్నా. లోపల మాత్రం డిజైన్స్ మొత్తం వేరే. ఇది ఒక రైడర్ కి ఒక యూట్యూబర్ కి రూమ్ ఎట్లుంటుందో, ఒక రైడర్ కి ఒక యూట్యూబర్ కి యాక్చువల్ రూమ్ ఎట్లుండాలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బట్ ఒక్కరోజు చూపిస్తా. ఇది రూమ్ ఇట్లా ఉంది, నా ఓన్ టాలెంట్ తోటి ఈ రూమ్ని ఇట్లా తయారు చేయించుకున్నా అని ప్రౌడ్గా చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉంది. సో ఇదన్నమాట. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చెమటలు గారిపోయింది, నిండు ఎండల్లో వీడియో చేస్తున్న ఘోరమైన పరిస్థితుల్లో చెమటలు మొత్తం గారిపోయినాయి. పర్లేదు మీకు చూపిద్దామనే చేసిన. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఆపేసిన అనమాట, బడ్జెట్ లేక ఆపేసిన. బట్ ఒక్కసారి బడ్జెట్ వస్తే యూట్యూబ్ స్టూడియో ఇలా చేసుకోవచ్చా అనే డౌట్ మీకే వస్తుంది అనమాట. ఇలా చేసుకొని చూపిస్తా గైస్. నిజంగా ఎన్ని విధాలుగా డిజైన్స్ అంటే అన్ని విధాలుగా డిజైన్స్. అండ్ ఎక్కడెక్కడ మొత్తం మన రూమ్లో ఏసీ కూడా ఫిట్ కాబోతుంది. బట్ అది ఇప్పుడే కాదు, వర్క్ మొత్తం అయిపోయి డిజైన్స్ కలర్ గిలర్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్కి ఏసీ వస్తుంది. ఏసీ ఎందుకంటే చూసిరు కదా ఎట్లుందో, మనకు ఉడికి ఎక్కువ, మనలో హాట్నెస్ ఎక్కువ. జస్ట్ ఏం చేసినా ఇట్లా కారిపోతూ ఉంటుంది. ఇలా కారిపోవద్దనే
ఏసీ పెట్టించుకుందాం అనుకుంటున్నా. సో ఏసీలో కూడా చెమటలు కాడతాయి నాకు, ఇది మాత్రం 100% చెప్తున్నా. ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గాయస్. అండ్ ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్క యూట్యూబర్ స్టూడియోని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఫ్యూచర్లో నా వీడియో చూసి ఇన్స్పైర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ గైస్. లెట్స్ సీ ద వీడియో. షేర్ టు వీడియో అండ్ లైక్.